గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ అనేటటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. అంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్కి హెచ్బిఆర్ యాడ్ చేసినప్పుడు పెరాక్సైడ్ సమక్షంలో అది యాంటీ మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ ఇస్తుంది. అంటే 2-బ్రోమోప్రోపేన్ కాకుండా 1-బ్రోమోప్రోపేన్ అనేది ప్రోపీన్తో రియాక్ట్ చేస్తే హెచ్బిఆర్ని 1-బ్రోమోప్రోపీన్ అనేది మేజర్గా ఇస్తుంది అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత ఆ టాపిక్ తర్వాత మనకి ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ వరకు డిస్కస్ చేసాం మనం. ఇక్కడ తర్వాత మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అదేంటంటే రైట్ IUPAC నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అబ్టైన్డ్ బై ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ హెచ్బిఆర్ టు 1-హెక్సీన్ ఆర్ హెక్స్-1-ఈన్. 1-హెక్సీన్ అన్నా హెక్స్-1-ఈన్ అన్నా రెండు ఒకటే అనమాట. సో ఏమంటున్నాడంటే 1-హెక్సీన్కి మనం హెచ్బిఆర్ యాడ్ చేస్తే అది ఎలా యాడ్ చేస్తున్నాడు? పెరాక్సైడ్ సమక్షంలో యాడ్ చేస్తున్నాడు, పెరాక్సైడ్ లేకుండా యాడ్ చేస్తున్నాడు. అంటే హెక్సీన్కి హెచ్బిఆర్ సింగిల్గా యాడ్ చేస్తే ఏమొస్తుంది, హెచ్బిఆర్ ప్లస్ పెరాక్సైడ్ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 1-హెక్సీన్కి అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-హెక్సీన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనకి హెక్సేన్ స్ట్రక్చర్ తెలుసు. మనకి హెక్సేన్ స్ట్రక్చర్ అంటే 6 కార్బన్లు ఉంటాయి. హెక్స్ అంటే 6 కాబట్టి 2, 3, 4, 5, 6. ఇక్కడ హెక్స్-1-ఈన్. 1-ఈన్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉండాలి. అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. ఇది ఫస్ట్ కార్బన్ కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం మధ్యలో కార్బన్ మధ్యలో అన్ని సింగిల్ బాండ్స్ అనమాట. ఇప్పుడు వ్యాలెన్సీని మేకప్ చేయాలి. అంటే ప్రతి కార్బన్కి 4 బాండ్స్ రావాలి. అంటే ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఒక బాండ్ ఉంది. అంటే ఇంకా 3 హైడ్రోజన్స్ వస్తాయి. ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి 2 హైడ్రోజన్స్ వస్తాయి. దీనికి కూడా 2 హైడ్రోజన్స్ వస్తాయి. దీనికి కూడా 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ వస్తాయి. ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 1 హైడ్రోజన్ వస్తుంది. ఈ కార్బన్కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ వస్తుంది. ఇలా 2 హైడ్రోజన్స్ వస్తాయి. సో ఇది హెక్సీన్ స్ట్రక్చర్ అనమాట. 1-హెక్సీన్ అంటారు, హెక్స్-1-ఈన్. ఎందుకంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి అది హెక్స్-1-ఈన్ అనమాట. దీనికి పెరాక్సైడ్ సమక్షంలో, లేకపోతే ఫస్ట్ మనం పెరాక్సైడ్ లేకుండా చూద్దాం. పెరాక్సైడ్ లేకుండా మనం దీనికి హెచ్బిఆర్ యాడ్ చేస్తాం అనుకో. హెచ్బిఆర్ యాడ్ చేస్తే దీనికి ఏమొస్తుంది? ఇక్కడ హెచ్బిఆర్ యాడ్ చేస్తాం, హైడ్రోబోరోమిక్ యాసిడ్ లేకపోతే హైడ్రోజన్ బ్రోమైడ్ అంటారు. యాడ్ చేస్తే మనకి ఆబ్వియస్గా యాంటీ మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ వస్తుంది. మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ వస్తుంది. మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం, ఎందుకంటే పెరాక్సైడ్ లేదు కాబట్టి మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ వస్తుంది. మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే, మార్కోనికాఫ్స్ రూల్ ఏంటి? డబుల్ బాండ్ ఉన్నటువంటి 2 కార్బన్స్లో, అంటే 1, 2 కార్బన్స్లో, ఇక్కడ ఈ 2 కార్బన్స్లో ఏ కార్బన్కి అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ దగ్గరికి బ్రోమో అనేది వెళ్తుంది. ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ దగ్గరికి హైడ్రోజన్ అనేది వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం హైడ్రోజన్తో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నవాడు ఇంకా హైడ్రోజన్స్ తీసుకుంటాడు అనమాట. అంటే డబ్బులు ఉన్నవాడు ఇంకా డబ్బుల్ని తీసుకుంటాడు అలా అనమాట. అంటే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటే అది హైడ్రోజన్ని తీసుకుంటుంది అనమాట అలా. సో ఇక్కడ బ్రోమిన్తో కంపేర్ చేస్తే తక్కువ హైడ్రోజన్స్ ఉన్నది బ్రోమిన్ తీసుకుంటుంది అనమాట. అది మార్కోనికాఫ్స్ రూల్. కాబట్టి మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంకో హైడ్రోజన్ తీసుకొని CH3 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ CH దగ్గర మనకి బ్రోమో వస్తుంది. రిమైనింగ్ సేమ్ అనమాట. CH2 CH3 ఇదనమాట CH3. సో ఈ విధంగా మనకి సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ బ్రోమిన్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్రోమిన్ అంటే దీని పేరేంటంటే
2 బ్రోమోహెక్సేన్. దీని పేరేంటి? 1 2 3 4 5 6. సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమో ఉంది కాబట్టి 2 బ్రోమో. ఇది హెక్సేన్ అనమాట. హెక్సేన్ 2 బ్రోమోహెక్సేన్ దీని పేరు. అంటే హెచ్బిఆర్ని 1 హెక్సేన్తో రియాక్షన్ చేయిస్తే మనకి 2 బ్రోమోహెక్సేన్ అనేది వస్తుంది. అదే పెరాక్సైడ్ సమక్షంలో మనం రియాక్షన్ చేయించామనుకో, అంటే ఇది తీసేద్దాం. ఇది కూడా మనం ఓకే పెరాక్సైడ్ పెరాక్సైడ్ సమక్షంలో యాడ్ చేస్తే జస్ట్ సింపుల్గా యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. అంటే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అంటే ఏంటి? మార్కోనికాఫ్స్ రూల్ అంటే ఏంటి? ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ బ్రోమిన్ వెళ్తుంది. యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అంటే ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ బ్రోమిన్ వెళ్తుంది. ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి? డబుల్ బాండెడ్ కార్బన్లో ఈ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి అక్కడ మనకి ఆల్రెడీ CH2 ఉంది కాబట్టి అక్కడ మనకి బ్రోమిన్ వెళ్తుంది. తర్వాత రిమైనింగ్ అన్నీ సేమ్. ఇక్కడ హైడ్రోజన్ వెళ్తుంది, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ వెళ్తుంది. రిమైనింగ్ సేమ్ అన్నమాట. CH2 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 CH3. టోటల్గా 6 కార్బన్స్ ఉండాలి. 1 2 3 4 5 6. ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది అనమాట. ఓకే, సో ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంటే మనకి దాని యొక్క నేమ్ ఏంటి? 1 బ్రోమోహెక్సేన్ అనమాట. 1 బ్రోమోహెక్సేన్. ఓకే, సో ఆ విధంగా మనకి 1 హెక్సేన్ని పెరాక్సైడ్ లేకుండా హెచ్బిఆర్ యాడ్ చేస్తే 2 బ్రోమోహెక్సేన్ వస్తుంది. అదే పెరాక్సైడ్ సమక్షంలో హెచ్బిఆర్ యాడ్ చేస్తే 1 బ్రోమోహెక్సేన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అది చూద్దాం ఏమన్నాడో. అదే అనమాట. సో మనకి నో పెరాక్సైడ్ లేకుండా యాడ్ చేస్తే 2 బ్రోమోహెక్సేన్ వస్తుంది. పెరాక్సైడ్ సమక్షంలో హెచ్బిఆర్ యాడ్ చేస్తే మనకి 1 బ్రోమోహెక్సేన్ వస్తుంది అనమాట. అది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషను. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే 4th వన్ అనమాట. ఎడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఆల్కీన్స్. ఎడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాడు. ఇక్కడ మనం ఆల్కీన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఎడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఆల్కీన్స్ అనమాట. సో ఏమంటున్నాడంటే కోల్డ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. జనరల్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ అంటే కోల్డ్గానే ఉంటుంది, మనం హీట్ చేయం దానికి. కోల్డ్ అనమాట. కోల్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కోల్డ్ అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే సరిపోతుంది మనకి. కోల్డ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్స్ టు ఆల్కేన్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ మార్కోనికాఫ్స్ రూల్ టు ఫార్మ్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్ బై ద ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. అంటే ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? H2SO4. ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సల్ఫర్ ఇక్కడ ఉంటే 4 ఆక్సిజన్ దాని చుట్టూ 2 ఆక్సిజన్ ఏమో డబుల్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఈ ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్, ఈ ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్. ఇదన్నమాట. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఇది. H2SO4 అనమాట. ఇది H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఇది అయోనైజ్ అయితే ఎలా అయోనైజ్ అవుతుందంటే ఇది ఇప్పుడు మనకి ఇది హెచ్బిఆర్ అయోనైజ్ అయితే ఎలా అవుతుంది? H+Br- అవుతుంది. అది H2SO4 అయోనైజ్ అయింది అనుకో, అది ఎలా అయోనైజ్ అవుతుందంటే H+, ఇదనమాట. ఈ H+ ప్లస్ HSO4-. అర్థమైందా? సో ఈ విధంగా అంటే ఇదంతా టోటల్గా ఇదనమాట HSO4- వస్తుంది. ఈ ఓన్లీ ఇది మాత్రమే H+ కింద విడిపోతున్నాను. ఎందుకంటే ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రానివిటీ ఎక్కువ కదా, అది హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేరుని తన దగ్గర తీసేసుకోవడం వల్ల హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ప్లస్ అది ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి HSO4- నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా టోటల్గా
ఈ HSO4 మైనస్ హైడ్రోజన్ సల్ఫేట్ అంటారు. హైడ్రోజన్ సల్ఫేట్ అయాన్ అంటారు, యాన్ అంటారు అనమాట. సో HSO4 మైనస్ అనేది అక్కడ మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి చూసారా ఈ సేమ్ స్ట్రక్చర్ అన్నమాట H2SO4. సో H2SO4ని ఆల్కిన్కి యాడ్ చేస్తున్నాడు. ఆల్కిన్కి యాడ్ చేస్తే ఓన్లీ హెచ్ అనేది ఒక సైడ్ యాడ్ అవుతుంది. ఈ టోటల్గా HSO4 మైనస్ అనేది ఇంకో కార్బన్కి యాడ్ అవుతుంది. ఓకే, ఇదనమాట. ఇది చూసారా ఈ CH2 అనేది CH3 కింద కన్వర్ట్ అయింది, అంటే హెచ్ యాడ్ అయింది. ఈ CH2 అనేది ఇక టోటల్గా ఇది టోటల్గా మీరు చూస్తే అది HSO4 మైనస్ అనమాట. అది కార్బన్కి యాడ్ అయింది కాబట్టి మైనస్ చార్జ్ పోయింది. ఓకే, ఇదనమాట. ఇది అక్కడ ఆర్ అన్నాడు చూడండి. ఈ స్ట్రక్చర్ని ఈ విధంగా రాయొచ్చు, లేకపోతే ఈ విధంగా రాయొచ్చు అనమాట. C2H5 అంటే ఇది CH3CH2ని C2H5 కింద రాశాడు. CH3CH2 అంటే C2H5 కింద రాశాడు. రిమైనింగ్ ఈ పార్ట్ మొత్తాన్ని HSO4 అనేసి రాశాడు అనమాట. సో ఆ విధంగా దాని పేరు ఏంటంటే, ఇది C2H5 అంటే ఇథైల్ కాబట్టి ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్. HSO4 కదా, హైడ్రోజన్ సల్ఫేట్ అనమాట. ఇథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ దాని పేరు. ఓకే, అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ని H2SO4 దీన్ని ఇలా రాశాడు, H2SO4ని ఇలా రాశాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇలా రాశాడు. అది ప్రోపీన్తో రియాక్ట్ అయితే మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం యాడ్ అవుతుంది. అంటే మార్కోనికాఫ్స్ రూల్ అంటే ఏంటి, నెగిటివ్ అడెండమ్ అంటాడు. నెగిటివ్ పార్ట్ అనేది ఏ కార్బన్ దగ్గరికి వెళ్తుంది, ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ నెగిటివ్ పార్ట్ వెళ్తుంది అంటాడు. ఇక్కడ నెగిటివ్ పార్ట్ ఏంటి, HSO4 మైనస్. ఇక్కడ ఈ డబుల్ బాండెడ్ రెండు కార్బన్స్లో ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకే హైడ్రోజన్ ఉంది. కాబట్టి HSO4 మైనస్ అనేది ఇక్కడికి వెళ్తుంది, H ప్లస్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, కాబట్టి H ప్లస్ ఇక్కడికి వెళ్తే అది CH2 కాస్త CH3 కింద కన్వర్ట్ అవుతుంది. HSO4 మైనస్ ఈ కార్బన్ దగ్గరికి వెళ్తే అది కాస్త OSO4H అవుతుంది, OSO3H అవుతుంది. ఆ OSO3H అన్న HSO4 అన్న ఒకటే అన్నమాట. ఓకే, అది ప్రొపైల్ గ్రూప్ కాబట్టి ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్ అంటాడనమాట. దాని పేరు ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్. ఓకే, సో అది మనకి మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారమే HSO4 మైనస్ అనేది తక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది ఎడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. తర్వాత ఎడిషన్ ఆఫ్ వాటర్, ఈ టాపిక్ అనమాట. ఎడిషన్ ఆఫ్ వాటర్ అదేంటంటే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫామ్ ఆల్కహాల్స్ అంటున్నాడు. అంటే ఏం చేయాలంటే, మనం కొంచెం వాటర్ తీసుకొని, టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఆల్కీన్ కలిపి, మనకి ఆ వాటర్లో కొద్దిగా ఆల్కీన్ కలిపి దానికి ఒక 2-3 డ్రాప్స్ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే, ఒక 2-3 డ్రాప్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే, అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా వాటర్ తీసుకొని దానికి 2-3 డ్రాప్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలన్నమాట. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి మనకి ఏమొస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏ విధంగా అయోనైజ్ అవుతుంది చెప్పుకుందాం మనం, H+SO4 మైనస్ అనుకుందాం. ఇప్పుడు అది డైల్యూట్ కాబట్టి, కాన్సన్ట్రేటెడ్ కాదు కాబట్టి మనకి HSO4 మైనస్తో సంబంధం లేదు, ఓన్లీ H+తోనే సంబంధం. ఆ H+ మాత్రమే ఇక్కడ ఈ ఆల్కీన్కి యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది, డబుల్ బాండ్లో ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గర ఈ H+ అనేది యాడ్ అవుతుంది. అంటే ఈ CH2 2 కార్బన్స్ ఉన్నాయి, ఈ C దగ్గర ఏ కార్బన్ లేదు, కాబట్టి ఈ కార్బన్ దగ్గర H+ అనేది యాడ్ అయ్యి ఆ CH2 కాస్త CH3 కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి OH మైనస్, వాటర్లో ఉన్నటువంటి OH మైనస్ ఇక్కడ తక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి, అంటే అసలు హైడ్రోజన్సే లేనటువంటి ఈ కార్బన్ మీద ఆ OH మైనస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది, 2-మిథైల్ ప్రొపేన్ 2-ఓల్ అనేటటువంటి ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని టెర్షరీ బ్యూటనోల్ అనేసి కూడా అంటారు అనమాట. టెర్షరీ బ్యూటనోల్ అనేసి కూడా మనం దాన్ని అంటాం అన్నమాట. బాండ్ లైన్ ఫార్ములా రాస్తే దానికి జస్ట్ ఇలా ఉంటుంది, బాండ్ లైన్ ఫార్ములా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో CH3 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 OH
ఇది కూడా CH3OH. ఓకే, దాన్ని మనం 2-methyl-propane-2-ol అనొచ్చు, లేకపోతే టెర్షరీ బ్యూటానోల్ అనేసి కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి వాటర్ అనేది ఫ్యూ డ్రాప్స్ ఆఫ్, అంటే ఒక 2 డ్రాప్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో వాటర్లో ఏముంటుంది H+OH-. వాటర్ని అయోనైజ్ చేస్తే ఏమొస్తుంది H+OH- వస్తుంది. అంటే ఒక కార్బన్ మీద H+ యాడ్ అవుతుంది, ఇంకో కార్బన్ మీద OH- అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా కెటాలిటిక్ అమౌంట్ అంటారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొద్దిగా 1-2 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కెటాలిటిక్ అమౌంట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేసి అంటారు అనమాట. సో ఆ విధంగా దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ HSO4- అనేది రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ H+OH- రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎడిషన్ ఆఫ్ వాటర్ టు ఆల్కీన్స్ అంటాం అనమాట. ఓకే, సో అది ఎడిషన్ ఆఫ్ వాటర్. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే 6th కెమికల్ రియాక్షన్ కూడా ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ని సప్లై చేయడం. ఆర్గానిక్ కాంపౌండ్కి ఆక్సిజన్ని సప్లై చేస్తే దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ చూసారా, ఈ ఆల్కీన్కి అంటే ఈథీన్కి ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. ఏ ఫామ్లో సప్లై చేస్తున్నాం, ఇక్కడ OH, ఇక్కడ OH సప్లై చేస్తున్నాం. ఆ OHలో ఆక్సిజన్ ఉంది కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అనేసి అంటాం అనమాట. అంటే మనకి ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో మనకి ఆక్సిజన్ని సప్లై చేయడం, లేకపోతే హైడ్రోజన్స్ని తీసేయడం, దాన్ని ఆక్సిడేషన్ అంటారు. రిడక్షన్ అంటే ఏంటి, రిడక్షన్ ఏంటంటే ఆక్సిజన్ని తీసేయడం, లేకపోతే హైడ్రోజన్స్ని సప్లై చేయడం, దాన్ని రిడక్షన్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఆల్కీన్స్ ఆన్ రియాక్షన్ విత్ కోల్డ్ డైల్యూట్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్, దాన్ని బేయర్స్ రియేజెంట్ అంటారు. KMnO4 అంటారు. KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ అంటారు అనమాట. ఆ పొటాషియం పర్మాంగనేట్కి పింక్ కలర్ ఉంటుంది. జనరల్గా పొటాషియం పర్మాంగనేట్ అంటే పింక్ కలర్ ఉంటుంది అనమాట. పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ చూస్తే మీకు చాలా డార్క్ పింక్ కలర్లో ఉంటుంది, డార్క్ పింక్ కలర్. సో ఇక్కడ డైల్యూట్ కోల్డ్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్, అంటే యాక్వస్ అంటే వాటర్లో సాల్యుబుల్ అయినటువంటి పొటాషియం పర్మాంగనేట్ని ఆల్కీన్స్కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పింక్ కలర్ ఈక్వలెంట్, అంటే ఈక్వల్ అమౌంట్, ఎక్సెస్ KMnO4 కాకుండా ఈక్వల్ అమౌంట్ అనమాట. అంటే 1:1. ఇది 1 మోల్ తీసుకుంటే ఆల్కీన్, KMnO4 కూడా 1 మోల్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఆ KMnO4లో ఉన్నటువంటి కలర్ డిజపియర్ అయిపోతుంది. అది ఎప్పుడు డిజపియర్ అవుతుంది, ఎప్పుడైతే మనకి ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉంటుందో అప్పుడే డీకలరైజ్ అవుతుంది. డబుల్ బాండ్ లేకపోతే రియాక్షన్ జరగదు. కాబట్టి మనకి ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ KMnO4ని యాడ్ చేస్తాం, ఈక్వలెంట్ అమౌంట్. ఒకవేళ KMnO4 సొల్యూషన్ యొక్క కలర్ డిజపియర్ అయింది అనుకోండి, అంటే మాయమైపోతే, అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉన్నట్టు. ఎందుకు మాయమైపోతుంది, ఇక్కడ KMnO4 యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. ఆ KMnO4లో ఉన్నటువంటి 2 ఆక్సిజన్స్ని ఈ ఆల్కీన్ తీసేసుకొని అది ఈథేన్ 1,2 డయోల్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఆ KMnO4 అనేది KMnO4 ఫామ్లో ఉన్నప్పుడే అది పింక్ కలర్లో ఉంటుంది. కానీ ఇందులో నుంచి 2 ఆక్సిజన్స్ని ఆల్కీన్ తీసేసుకొని ఇది కాస్త MnO2 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ KMnO4 కాస్త మ్యాంగనీస్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మ్యాంగనీస్ డయాక్సైడ్ కలర్ ఉండదు, KMnO4కే కలర్ ఉంటుంది. కాబట్టి పింక్ కలర్ కాస్త కలర్లెస్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ టెస్ట్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉందా లేదా చెక్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. దీన్నే బేయర్స్ రియేజెంట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఈథీన్తో ఈ రియాక్షన్ చేయిస్తే మనకి ఈథేన్ 1, డయోల్ వస్తుంది. ఈథేన్లో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ దగ్గర OH వస్తుంది. దీని మెకానిజం మనకి ఈ స్టేజ్లో మనకి అవసరం లేదు. హైయర్ స్టడీస్లో దీని యొక్క మెకానిజం కూడా మనం చదువుతాం అన్నమాట డిగ్రీలో. అదే ఇక్కడ
ఈథిన్ కాకుండా ప్రోపీన్ తీసుకుందాం అనుకోండి. ప్రోపీన్ తీసుకుంటే ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ OH వస్తుంది. చూసారు ఇక్కడ CHOH, CH2OH, ఇక్కడ CHOH, ఇక్కడ CH2OH వచ్చింది. అంటే ప్రోపేన్ 1,2 డయోల్ అంటారు దాన్ని. ప్రోపేన్ 1,2 డయోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. 273 కెల్విన్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 273 కెల్విన్ అంటే ఐస్ పెట్టి ఐస్లో ఈ ఆల్కీన్ని టెస్ట్ ట్యూబ్లో ఆల్కీన్ తీసుకొని అందులో దాన్ని ఒక బాటిల్ ఐస్ తీసుకుని ఐస్లో దాన్ని ఇమర్స్ చేసి అప్పుడు KMnO4 సొల్యూషన్ అనేది యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కోల్డ్ సొల్యూషన్లో మనం KMnO4 సొల్యూషన్ని యాడ్ చేస్తాం అనమాట. అందుకే కోల్డ్ అన్నాడు అనమాట. కోల్డ్ సొల్యూషన్ ఎందుకు అన్నాడు, దానికోసం అన్నాడు అనమాట. ఓకే, తర్వాత ఎసిడిక్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ ఎసిడిక్ పొటాషియం డైక్రోమేట్స్ ఆక్సిడైసిస్ ఆల్కీన్స్ టు ఇంకా ఆక్సిడేషన్ ఫర్దర్గా జరిగిపోతుంది అనమాట. ఇక్కడ మనకి కోల్డ్ డైల్యూట్ KMnO4 అయితే మనకి రియాక్షన్ ఇక్కడ ఆగిపోతుంది. కానీ ఎసిడిక్ KMnO4 అంటే కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా దాంట్లో ఉంటుంది. ఎసిడిక్ KMnO4 అంటే KMnO4 సొల్యూషన్లో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆల్కీన్ కాస్త కీటోన్స్ కింద లేకపోతే యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే కార్బోనిల్ కాంపౌండ్ కింద లేకపోతే యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఆల్కీన్స్ అనేవి ఎసిడిక్ KMnO4తో రియాక్షన్ జరిపితే మనకి కీటోన్స్ ఫామ్ అవుతాయి. లేకపోతే ఇక్కడ మనకి అది ఏ ఆల్కీన్ అనే దాని స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఆల్కిన్ స్ట్రక్చర్లో డబుల్ బాండ్లో CH2 ఉందనుకోండి. ఆ CH2 నుంచి మనకి HCHO అంటే HCHO ఫామ్ అవుతుంది, ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. దీని నుంచి ఫార్మిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది, COOH, HCOOH. HCOOH నుంచి ఈ CO2 అంటే ఇదనమాట, CO2 అనేది రిలీజ్ అయిపోతుంది. ప్లస్ ఈ H ప్లస్ ఆక్సిజన్ KMnO4 నుంచి ఆక్సిజన్ H2O కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ప్లస్ రిమైనింగ్ ఈ పార్ట్ ఇక్కడ ఎసిటోన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎసిటోన్ అన్న ప్రోపేన్ 2,1 అన్న ఒకటే అనమాట. ఎసిటోన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకోసారి చూద్దాం, ఇది తీసేద్దాం. తీసేసి దాన్ని మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఏంటి, 2-మిథైల్ ప్రోపీన్. 2-మిథైల్ ప్రోపీన్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, C డబుల్ బాండ్ CH2, ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ CH3 ఉంటుంది, ఇలా CH3 ఉంటుంది. ఇదనమాట ఈ స్ట్రక్చరు ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి KMnO4 యాడ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ యాడ్ చేసినట్టు యాసిడ్ సమక్షంలో KMnO4 యాడ్ చేయాలి. యాసిడ్ అంటే H+, KMnO4 యాడ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇలా బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అవుతుంది. యాడ్ అయితే ఏమవుతుంది, ఇది కాస్త CO గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే CH3 CO CH3 ఇదనమాట. CH3 CO CH3 దాన్నే ప్రోపేన్ 2,1 అంటారు. CH3 CO CH3 దాన్ని కలిపి రాశాడు అనమాట. అది CH3 CO CH3 అనమాట, కలిపి రాశాడు. దాన్ని ఎసిటోన్ కానీ ప్రోపేన్ 2,1 కానీ అంటాడు. ఇక్కడ రిమైనింగ్ ఏమొచ్చింది, ఇది మనకి CH2O వచ్చింది. CH2 డబుల్ బాండ్ O వచ్చింది అనమాట. ఈ CH2Oని ఫార్మాల్డిహైడ్ అంటారు. ఇది కాస్త మనకి HCOOH కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్దర్ ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట. ఎసిడిక్ KMnO4 కదా, ఫర్దర్ ఆక్సిడేషన్ జరుగుతుంది. జరిగి మనకి ఇక్కడ ఫార్మిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫార్మిక్ యాసిడ్లో నుంచి ఫర్దర్గా మనకి ఆక్సిజన్ సప్లై అయ్యి ఈ CO2 కింద ఇలా ఈ H ఇంకా KMnO4 నుంచి ఆక్సిజన్ తీసుకొని H2O కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అదే మనం
2 మిథైల్ ప్రోపిన్ కాకుండా బ్యూట్-2-ఇన్ అంటే 2 బ్యూటీన్ అనమాట. 2 బ్యూటీన్‌ని తీసుకుంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్‌గా మధ్యలో నుంచి ఇలా బాండ్ బ్రేక్ అయ్యి ఇటు ఆక్సిజన్, ఇటు ఆక్సిజన్ తీసుకుంటాం. అంటే CH3CHO, CH3CHO ఫార్మ్ అవుతుంది. ఇంకా ఫర్దర్‌గా అది ఆక్సిడేషన్ అయ్యి CH3CHO కాస్త ఇక్కడ చూడండి. CH2 డబుల్ బాండ్ O కాస్త HCOH కింద కన్వర్ట్ అయింది కదా! అంటే ఫార్మాల్డిహైడ్ ఫార్మిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ CH3COHO అంటే ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ కాస్త ఎసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎసిటిక్ యాసిడ్ అన్నా ఇథనోయిక్ యాసిడ్ అన్నా ఒకటే అనమాట. సో ఫార్మాల్డిహైడ్ ఫార్మిక్ యాసిడ్లా కన్వర్ట్ అయినట్టు ఇక్కడ ఈ ఎసిటాల్డిహైడ్ ఎసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి న్యూట్రల్ KMnO4 కన్నా ఎసిడిక్ KMnO4 అనేది చాలా యాక్టివ్, అంటే చాలా విగరస్గా రియాక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి అంటే న్యూట్రల్ KMnO4 అయితే 1,2 ఈథేన్ డయోల్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్గా ఆక్సిడేషన్ జరిగిపోయి చాలా ఫాస్ట్గా జరిగిపోయి మనకి యాసిడ్స్ దగ్గర రియాక్షన్ ఆగుతుందన్నమాట. లాస్ట్ రియాక్షన్ ప్రోడక్ట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి యాసిడ్స్ వస్తాయి, లేకపోతే CO2 గ్యాస్ వస్తుంది, లేకపోతే కీటోన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కీటోన్ వచ్చింది, ఇక్కడ CO2 వచ్చింది, ఇక్కడ మనకి యాసిడ్స్ వస్తాయి. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ స్టార్టింగ్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మనకి ఈ KMnO4 రియాక్షన్ అనేది మనం చూసాము. దాని తర్వాత మనకు ఉన్నటువంటి రియాక్షన్ ఏంటంటే ఓజోనాలిసిస్ రియాక్షన్. అంటే ఆల్కీన్స్ని ఓజోన్తో రియాక్ట్ చేయిస్తే, ఓజోన్ అంటే ఏంటంటే O2 అంటే ఆక్సిజన్ అంటే O2. అదే త్రీ ఆక్సిజన్స్ ఉన్నాయనుకో ఓజోన్ అంటారు అన్నమాట. దాన్ని ఓజోన్ పొర అంటాం కదా. మన భూమి పైన మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. మనకి యూవీ లైట్ నుంచి, సన్ యొక్క యూవీ రేడియేషన్ నుంచి మనకి కాపాడుతూ ఉంటుంది. ఆ ఓజోన్ని మనం ల్యాబొరేటరీలో కూడా సింథసైజ్ చేస్తాం అనమాట. ఆక్సిజన్కి నేసెంట్ ఆక్సిజన్ సప్లై చేసి ఒక మషిన్ ఉంటుంది. ఓజోన్ని జనరేట్ చేసేటువంటి ఒక మషిన్ ఉంటుంది. దాంట్లో ఆ మషిన్లో ఆక్సిజన్ని సప్లై చేస్తే సిలిండర్ నుంచి మనకి ప్యూర్ ఆక్సిజన్ సప్లై చేస్తాం ఆక్సిజన్ సిలిండర్ నుంచి. అప్పుడు వేరే సైడ్ నుంచి ఆ మషిన్లో నుంచి ఓజోన్ అనేది బబుల్ అవుతుంది అనమాట, గ్యాస్ వస్తుంది. చాలా డేంజర్, అది మనకి పీల్చకూడదు అది. సో దాంతో అలాంటి గ్యాస్తో మనం ఆల్కీన్స్ని రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.